నమస్తే తాత. నమస్తే, నా పేరు చంద్రయ్య. ఓకే, ఏ ఊర్లో ఉంటారు? కొత్తపల్లిలో గ్రామం, కొత్తపల్లి. వ్యవసాయమే చేస్తాం. ఎంత ఉందంటారు పొలము? నాకు 6 ఎకరాలు ఉంది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు పడ్డాయి? పడ్డాయి. ఎంత పడింది? 36,000 పడ్డది. ఓకే, అంటే ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నేను మక్క కొంత, వరి కొంత, కూరగాయ ఎక్కువ చేస్తా. ఏ కూరగాయలు వేస్తారు? బీర, టమాటా, సొరకాయ, కాకర అన్నీ వేస్తా. ఓకే, అంటే అందులో సీజన్ ముందే అది 1 ఎకరా ఇది 1 ఎకరా అన్నట్టు పెట్టుకుంటా నేను. ఓకే, సీజన్ ముందే డబ్బులు పడింది? సీజన్ ముందు డబ్బులు పడ్డాయి కాబట్టి మంద సంచులకు పోయి ఇత్తనాలు అవి ఇవి తెచ్చుకోవాలన్న కోరిక. అంతే, హ్యాపీగా. వస్తున్నాయి మాకు సన్నబియ్యం. బాగానే ఉన్నాయి, తినేదానికి బాగానే ఉంది. ఉచిత కరెంట్ వస్తుంది. అంటే ముందు ఇంతకు ముందుకు మాకు 300-400 కరెంట్ బిల్లు వస్తుండే, ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఫ్రీ అయిపోయింది. మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టారు, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు? ఇక మా ఇంట్లో వాళ్ళంటే వెళ్ళలేము మేము, అట్లా. ఇక మీకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా మరి? అయ్యింది. అంటే ఇంతవరకు అవ్వలేదు అని అంటున్నారు, ఇప్పుడైతే మాకు 170 ఇండ్లు శాంక్షన్ అయినాయి కొత్తపల్లిలో. ఒక 20 ఇండ్ల వాళ్ళకు ఇప్పుడు ముగ్గులు పోసారు. ఇక తతిమల్లు గిట్ట ఇండ్లు కూలగొట్టుకుంటా వాళ్ళు వీళ్ళు అందరూ పోదామని అనుకుంటారు అట్లా. అయితే సెక్రటరీ మేడం వస్తుంది కదా, ఆమె రోజు కొన్ని ఇండ్లు ఎవరు సాగు చేస్తే వాళ్ళది ముగ్గులు పోసుకుంటూ పోతుంది అట్లా. హ్యాపీ. బాగానే ఉంది మాకైతే, బాగానే ఉంది. ఉండాలి. Subscribe us and press the bell icon for more interesting updates.